Hello viewers, how are you? Welcome back to Amma's Food Wishes. ఈయన్ని మీరు గుర్తుపట్టారా? చెప్పండి, ఎవరైనా కనుక్కొని గెస్ చేయగలరా? నేను లాస్ట్లో చెప్తాను ఈయన పేరేంటో కూడాను. ఈరోజు ఈయన చాలా ఫేమస్. ఈయన ఇంటర్వ్యూని ఈరోజు మనం తీసుకున్నాము. నమస్కారం అండి. చెప్పండి, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ బిల్డర్గా ఒక 2 years అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇండస్ట్రీకి వచ్చి కూడా 28 years అయింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 28 సంవత్సరాల జర్నీలో సపోర్ట్ అయింది నాకు. ఓకే, బిల్డర్గా దీన్ని ఓకే 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 ముందుకెళ్ళగలిగాను. ఓకే. ఇందులో మీరు అమ్మవలసినవి ఏమైనా ఉన్నాయా అండి? దీంట్లో ఒకటి ఉంది. ఓకే, 3rd floorలో ఒకటి. లిఫ్ట్ ఉందా అండి దీనికి? అన్నీ ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుందండి. ఓకే, చెప్పండి మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక కూతురు, చాలా లేట్గా పుట్టింది. ఆవిడ అవని పేరు. ఏం పేరండి? అవని. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ వైఫ్ కూడా ఏమన్నా పని చేస్తారండి? షీఈస్ బిఏ బిఈడి తెలుగు టీచర్. ఓకే. బట్ పిల్లల వల్ల ఆవిడ ఉద్యోగం వచ్చినా జాయిన్ కాలేకపోయింది. అవునండి, హౌస్ వైఫ్. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ మీరు దేంట్లో యాక్ట్ చేస్తున్నారు? టీవీలో ఆపేసి కూడా 5 years అయిపోయింది. అయ్యో, ఇప్పుడు అన్ని మూవీస్లోకి వచ్చేసారు. ఏ మూవీలో యాక్ట్ చేస్తున్నారు? తిమ్మరాజుపల్లి టీవీ అని, కిరణ్ అబ్బవరం. అవునవును, తను ప్రొడ్యూస్ చేశారు. అవునవును. ఆయన మూవీస్ చాలా సక్సెస్ అవుతాయండి. తన ప్రమోషన్ మీదే సినిమా కూడా బాగా సక్సెస్ అయింది. ఓకే, వెరీ సినిమా తీస్తారు కానివ్వండి, ఈ ప్రమోషన్స్ వల్లే అది ముందుకు వెళ్ళలేదు. కిరణ్ అబ్బవరం గారి వల్ల ఓకే చాలా వరకు ముందుకెళ్ళి ఆ సినిమా కూడా సక్సెస్ అయింది. ఓకే, వెరీ గుడ్. అంటే ఆ తీసుకున్న సబ్జెక్ట్ బాగుంది, మునిరాజు గారు డైరెక్షన్ బాగుంది. ఆ సినిమా వల్ల నాకు ఈరోజు 5 సినిమాలు రెడీగా వచ్చేసాయి. వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్. సంవత్సరాల జర్నీలో నాకు ఆయన లైఫ్ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. కంగ్రాచులేషన్స్ అండి. ఇది నాకు తెలిసి 2వ ఇంటర్వ్యూ అనుకుంటా సినిమా. అవునా? థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ అండి. ఈరోజు నాకు మీలాంటి వాళ్ళని ఇలాగ కలుసుకోవటము చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, ఇప్పుడు మీకు ఏది బాగుంది? సీరియల్స్ బాగున్నాయా, మూవీస్ బాగుందా? నేను అలా ఎప్పుడు కంపేర్ చేయను. నేను ఉదయం షూటింగ్ పోయానంటే అది సీరియల్ అయినా సినిమా అయినా నేను ఒకే విధంగా యాక్ట్ చేస్తాను. ఓకే. ఈ రోజుకి మీ వయసు వాళ్ళు కానివ్వండి, కుర్రవాళ్ళు కానివ్వండి, ఎవరైనా నన్ను గుర్తుపడితే బాగా యాక్ట్ చేస్తారు సార్ మీరు. అవునండి, నిజమే. అది మాత్రం చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తారు అనేది. అంటే టైం ఇప్పుడు వచ్చింది సినిమాకి. అవునండి, ఇదే కొంచెం ముందు వచ్చుంటే కొంచెం బాగుండేది. కరెక్ట్. సరే, నాకు పాప పుట్టిన తర్వాతే ఈ టైం అంతా వచ్చింది. అవునా? అదంతా ఆమె అదృష్టం, ఆమె తినేదానికి ప్రాప్తం ఉంది కాబట్టి. అంతేనండి, అంతే. ఎప్పుడు ఏ అదృష్టం ఎవరి ఇల్లు తడుతుందో తెలియదండి. దురదృష్ట దేవత ఎవరింటికి వెళ్తుందో కూడా తెలియదు. అది మనం చేసుకుంటేనే వస్తుంది. అంతేనండి, అంతేనా. మొన్న ఒకసారి ఒకరు గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు బుద్ధుడు చెయ్యి ఇలా చిన్న బిడ్డ మీద పెట్టి నీ మనసే నీ ఎదుగుదల అన్న. మన మనసు స్వచ్ఛంగా ఉందనుకోండి, మన ఎదుగుదల కూడా అలానే ఉంటుంది. అవును. మన మనసు పొల్యూటెడ్ అయింది అనుకోండి, స్వార్థంగా ఎటువంటి మోసం చేయాలనే ఆలోచనలు మనలో వచ్చాయా, అవును, తప్పకుండా పతనానికి చాలా దగ్గరగా ఉంటుంది జీవితం. ఆలోచన లేదు. అవును, కరెక్ట్గా చెప్పారండి, బాగా చెప్పారు. సరేనండి, మిమ్మల్ని ఇలా కలుసుకోవటము నాకు చాలా సంతోషం. మీకు సినిమా యాక్టర్స్లోనూ ఎవరంటే ఎక్కువ ఇష్టం అండి ఇప్పుడున్న హీరోల్లో? నేను ఎక్కువ లైక్ చేసేది రజనీకాంత్ గారు. వెరీ గుడ్. అంటే చెప్పేదేముంది, మా అవును, న్యాచురల్ యాక్టర్ అనమాట ఆయన. లెజెండ్స్ అంటే ఇన్ని సంవత్సరాలైనా కానీ అవును, వాళ్ళ మార్గదర్శకంలో వాళ్ళు చాలా గొప్పగా అవునండి రాణిస్తూ ఆ పేరు అలానే పట్టుకొని వస్తున్నారు. అవునండి, అవును, ఇక్కడ చెడ్డ పేరు లేకుండా. అవునండి. మీకు మంచి ఎక్స్పీరియన్స్లే ఉన్నాయన్నమాట సినిమా ఇండస్ట్రీలో. కానీ నా ఇంటర్వ్యూస్లో అన్నీ అయ్యే ఉంటాయి. అవునండి. ఇప్పుడు కూడా నా కష్టాలు నష్టాలు, నేను గోస్ టు బ్లెస్సింగ్స్ ఆల్సో మై మదర్. మీకేమన్నా డబ్బులు అవన్నీ కూడాను ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారా అండి? సహజంగా ఉంటాయి, కానీ ఇండస్ట్రీలో సహజంగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత సహజంగా జరుగుతూనే ఉంటాయి. డబ్బులు ఇవ్వకుండా పోవడాలి న్యాచురల్లీ. మామూలుగా అయితే ముందు ఇవ్వరా అండి డబ్బు? ఈ సినిమాకి వచ్చాను కదా, ఇప్పుడు అడ్వాన్స్లు ఇస్తున్నారు. ఓ,
సీరియల్స్కి ఎవరు అలాంటివి ఏముండవు. సినిమాల్లో ఇస్తున్నారన్నమాట అడ్వాన్స్. సినిమా అయిపోయిన తర్వాత ఇస్తారండి మిగతా అమౌంట్? ముందుగా అడ్వాన్స్ ఇస్తారు. ముందు అడ్వాన్స్ అగ్రిమెంట్ రాయించుకొని పెద్ద ప్రొడక్షన్ అనుకోండి ఎక్కువ శాతం ఇస్తారు. వాళ్ళ పరిధిని బట్టి ఇప్పుడు 3 సినిమాలకి సైన్ చేశాను. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? ఆల్రెడీ 2 స్టార్ట్ అయిపోయాయి. ఓకే, ఈ సెప్టెంబర్ ఇంకో స్టార్ట్ అవుతుంది. ఓకే, డిసెంబర్ ఇంకో. ఓకే, చాలా సంతోషం సార్. మా వ్యూవర్స్కి ఇప్పుడు చెప్పండి మీ పేరు. నా పేరు అమ్మ రమేష్. ఓకే, మన యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే కూడా నేను చెప్తాను. అవునా? అమ్మస్ ఫుడ్ విషెస్. అమ్మాస్ ఫుడ్ విషెస్. ఫుడ్ విషెస్. నైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ మేడం. మీరు నన్ను గుర్తుపట్టి ఇక్కడికి వచ్చి మీరు నా దగ్గర మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. మెనీ థ్యాంక్స్. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మంచి మంచి రోల్స్ మీకు రావాలని, మీ పాప మీ వైఫ్ కూడాను చాలా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రమేష్ గారు, మిమ్మల్ని కలుసుకున్నందుకు ఈ ఆదివారం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నాకు వీలైతే నేను నెక్స్ట్ ఇంకో వీడియో మీతో చేస్తానండి. అంతవరకును సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.